ఎవరైనా ముందుకొస్తే కాల్చి పాడేస్తా. నాయనా ఈలేంది జెండేని చంపమని చెప్తే చార్లు అతను పట్టుకుపోతుండారు. రేయ్ రేయ్ ఏంది శివారెడ్డి, నీ వాళ్లే నీకు ఎదురు తిరిగినట్టున్నారు. ఇప్పుడు గన్ను నాకు పెడతావా ఆళ్ళకు పెడతావా? శంకర్ రెడ్డి, నీ దండం పెడతాను. ఇదిగో ఇల్లు నా బిడ్డను కాపాడయ్యా. సరే, ఏం చేస్తాం, తప్పుతుందా ఏంటి మరి? శంకర్ రెడ్డి, నిన్నీ సీమలో ఏం చేయలేమని ఈ పిల్లని తీసుకుని పోతున్నావు. నీకు దమ్ముంటే మా ఏరియాకు వచ్చి కాపాడుకో. రెండు సింహాలు బరిలోకి దిగాయి, మనకిక పని లేదు. దగ్గరకు వస్తే పీక కోస్తాం. కోయిరా కోయ్ కోయిరా. ఇప్పుడు మీకెలా ఉంది? నువ్వుండగా నాకేమవుతుంది ఆర్య? అవును, నీకేం కాలేదుగా? శంకర్ సార్ ఒంటి చేత్తో 100 మందికి సమాధానం చెప్తారని మీరే అంటుండేవారు కదా సార్. జాతరలో మీ మీద అటాక్ చేసిన వాళ్ళకి శంకర్ సార్ చాలా బాగా బుద్ధి చెప్పారు. నొప్పిగా ఉండదా అండి? మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తున్నందుకు ఆనందంగా ఉంది. డాక్టర్, ప్రస్తుతానికి జెండే సార్కి ఇబ్బంది ఏం లేదు కదా? నథింగ్ టు వరీ అండి. లక్కీగా కత్తిగాటు డీప్గా కట్ అవ్వలేదు, అందుకే ఆయన సేవ్ అయ్యారు. ఇక నేను బయలుదేరుతానండి. థ్యాంక్ యూ డాక్టర్. అయ్యయ్యో, పడుకోండి, లేవకండి. అది కాదండి, అమ్మి చెప్తూ ఉండదు కదా, ఎందుకట్లా లేస్తూ ఉండవు? వాష్రూమ్కి వెళ్ళాలండి.
ఎవరన్నా? ఎవరు ఆయన మీద అటాక్ చేసినది? నిన్న చేసినారు, ఈ రోజు చేసినారు. నిన్న చేసిందైతే మనోళ్లే, ఈరోజు చేసింది ఎవరో తెలీదు. మన ఊళ్ళోకొచ్చి మన ఇంట్లో ఉండేవాడి మీద అటాక్ చేసినాడంటే అంత దమ్ము ధైర్యం ఎవడుకుండదు నాయనా. అది తెలియకే కంగారు పడతా ఉండనమ్మా. ఊరందరికీ అండగా ఉండే మన మీదే దాడి చేసినారంటే మన పరువు, మన గౌరవం ఏం కావాలన్నా? నీ పెత్తనం, నీ పెద్దరికం నగుబాటైనాది. అవును నాయనా. ఏదో 4 డబ్బులు వస్తాయని కక్కుర్తిపడి ఇక్కడ పడుంటున్నాను. ఆయుష్ అంటూ ఉంటే అద్దెలతో బతికేయచ్చు. వెంటనే ఈ ఉండి సర్దేసి ఊరు వెళ్ళిపోవాలి. వామ్మో, ఇదేంటి హుండీ అంతా ఖాళీగా ఉంది? నేను వేసిన నోట్ల గట్లని ఏమైపోయాయి? నేను ముందుకి పెట్టిన గోలి పుట్టోడు చూసేశాడు. ఇప్పుడు కానీ నన్ను చూశాడంటే నా బుర్రకు హోల్ పెట్టేస్తాడు.